తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ దఫా చాలా బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారు. రోజు పార్టీలో ఒక సీనియర్ నాయకులు అందుబాటులో ఉండేటట్టు కార్యకర్తలకి, రాష్ట్ర నలుమూల నుండి వచ్చే కార్యకర్తలకు ఒకళ్ళని అందుబాటులో ఉండేటట్టు పెడుతున్నారు. వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళ దగ్గర వినతి పత్రాలు తీసుకోవడం అన్నటువంటిది. అంటే ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం కావాలని కోరుకుంటున్నారు, అక్కడ ఏం జరుగుతోంది అన్నటువంటి తెలుసుకోవడానికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడే కీలకమైనటువంటి ఇదేంటంటే నిన్న కొంత ఏదైతే తంబళ్లపల్లెకి సంబంధించి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గెలిచినటువంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆయనకు అనుసరణలో పనిచేస్తున్నారు, వాళ్ళందరినీ బదిలీ చేసేయండి అని అడిగారు అనమాట. ఇట్లాంటివి అడుగుతున్నారు. వచ్చినటువంటి వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యే ఉంటే కూడా పాలన మనది నడవాలి, అక్కడ ఆ ఎమ్మెల్యే మాట వినకుండా చూడాలి. ఒకటి అధికారుల కన్నా వార్నింగ్ ఇవ్వండి, లేదా అధికారులు బదిలీ చేసి మన మాట వినేవాళ్ళని పెట్టండి అక్కడ. ఇది జరుగుతున్నది. ఇది డెమోక్రటిక్ స్పిరిట్తో కూడినటువంటిదా అంటే కాదు. అదే ఇదివరకు తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిచి ఉంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట వైసీపీ ప్రభుత్వ పెత్తనం ఏంటని అంటారు కదా. కానీ ఇప్పుడు ఏంటంటే ఇదివరకు ఇట్లాంటి చాటుగా జరిగేవి ఇప్పుడు బహిరంగంగా అడుగుతున్నటువంటి పరిస్థితి. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటన వాళ్ళ మాట వినకూడదు అధికారులు, మా మాటే వినాలి, అలాగా అధికారులు మార్చండి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి మరి వినతిపత్రం ఇచ్చినటువంటి సంఘటన కీలకం అన్నమాట.